అధ్యక్షులు, శాసనసభ్యులు, మిత్రులు గోపీనాథ్ గారు, వేదిక పైన ఉన్న మన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు, శరత్ నగర్, అదేవిధంగా ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా శరత్ నగర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పజ్జన్న గారికి, వేదిక పైన ఉన్న ముషీరాబాద్ ఎమ్మెల్యే మూటా గోపాల్ గారికి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి, కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్ గారికి, శ్రీధర్ గారికి, మరి హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్ గారికి, ఖైరతాబాద్లో రాత్రి పగలనకుండా కష్టపడి పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి మిత్రులు గోవర్ధన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా సీనన్న గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ నేను అభినందిస్తూ ఉన్నాను. మొన్న ఎమ్మెల్యే జరిగిన ఎలక్షన్స్లో మీరు రాత్రి అనకుండా పగలనకుండా ఎండ వాన లెక్క చేయకుండా మీ ప్రాంతాల్లో మొత్తం హైదరాబాద్లో అంతా కూడా మన ఎమ్మెల్యేసి మీరు గెలిపించిన ఘనత మీ అందరిది. ఈరోజు మళ్ళీ మనకి ఎలక్షన్స్ వచ్చినాయి. మన పార్టీ అభ్యర్థిగా మీ అందరికీ సుపరిచితుడు పజ్జన్న గారి గురించి పెద్దలు గోపీనాథ్ గారు చెప్పారు. ఆయన ఈ నిరంతరం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి, సింప్లిసిటీ, 24 గంటలు ప్రజల యొక్క ఆవేదన తెలిసిన వ్యక్తి. ఎందుకంటే ఆయన కూడా మనలాగే ఇక్కడ కూర్చొని రాత్రి పగలు కష్టపడి ఆయన కష్టాన్ని నమ్ముకొని పార్టీని నమ్ముకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినారు. వారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా వారిలో ఎలాంటి మార్పు కనిపించదు. అదే సింప్లిసిటీ, అదే ఆలోచన, అదే సేవా భావన. 24 గంటలు నేను బాగుండాలి, నా కార్యకర్తలు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి అనే ఆలోచన నాయకుడు. ఇలాంటి గొప్ప నాయకుడిని కాపాడుకున్న బాధ్యత మన అందరిపైన ఉందా లేదా ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నాకు తెలుసు మీరందరూ కూడా బాగా ఉత్సాహంగా ఉన్నారు. నాకు తెలుసు మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీలకు బుద్ధి చెప్పాలని కూడా మీరందరూ కూడా కంకణం కట్టుకున్నారు. నాకు తెలుసు మీరు చాలా నిజాయితీగా పనిచేస్తారు. ముఖ్యంగా ఈరోజు మనకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మనకు వస్తాయి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మన పట్టు ఉంది, మన కార్యకర్తలు ఉన్నారు, మన సైన్యం ఉంది. 7 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఇప్పుడే అంటా ఉన్నారు పెద్దన్న గెలిచిపోయినాడు. 100% పెద్దన్న గెలిచిపోయినాడు. మనం పోరాడాల్సింది మెజారిటీ కోసమే. నాకు గట్టిగా నమ్మకం ఉంది మీ అందరి పైన. ఈరోజు తెలంగాణలో ఎన్ని అయితే పార్లమెంట్ సీట్స్ ఉన్నాయో అందరికంటే ఎక్కువ మెజారిటీ సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకొస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. దానికి మనమందరం కూడా కష్టపడాల్సి వస్తుంది. మామూలుగా మనం కూర్చుంటే కాను పని. మనం మొత్తం కూడా బాగా చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ వచ్చిన పాలన మనం చూసాం. ఇప్పటికి కూడా నేను జీర్ణించలేకపోతున్నాను, నేను ఊహించలేకపోతున్నాను మనం అధికారం కోల్పోతామా అని. 10 సంవత్సరాల పాటు ఎంత బాగు చేసుకున్నాం. 10 సంవత్సరాల పాటు సాగునీళ్ళు కానీ, తాగునీళ్ళు కానీ, రైతులు కానీ, పేదవాళ్ళు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. 10 సంవత్సరాల పాటు ఈరోజు మన జీవితాల్లో మార్పు ఇప్పుడిప్పుడే కనిపిస్తూ ఉండేది. దళిత బంధు కార్యక్రమాలు పెట్టి దేశంలో ఎక్కడ కూడా లేదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడిప్పుడే వాళ్ళ జీవితాల్లో కనిపిస్తూ ఉండేది. మార్పు వస్తుంది అనుకున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఈరోజు నాశనం పట్టించినారు. ఈరోజు దళిత బంధు లేదు, మైనారిటీ బంధు లేదు, బీసీ బంధు లేదు, రైతులు
రోజు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. 100 రోజు కాంగ్రెస్ పాలనలో 100 ఆత్మహత్యలు జరిగినాయి. రైతులు పాపం పొలాల్లో వేయాల్సిన మందు వారు స్వయంగా తాగి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు దళిత బిడ్డలు ఎస్సీ హాస్టల్లో పాపం 10th క్లాస్లో వాళ్ళ జీవితం ఇంకా ఎంతో ఉంది, ఎన్నో కలలు కట్టుకున్న ఆ అమ్మాయిలు వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారే. కనీసం ఒక మంత్రి కూడా పరామర్శించలేదు. చీఫ్ మినిస్టర్కి అయితే సొయ్యలేదు. 24 గంటలు ఢిల్లీ హైదరాబాద్ తప్ప ఇక్కడ చనిపోయిన ఆడబిడ్డలు ఎందుకు చనిపోయినారు, దేనికోసం చనిపోయినారు, వారిని ఏమైనా హత్య చేసినారా, వారిపైన ఏమైనా అత్యాచారం జరిగిందా, కనీసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఆయనకు సోయి లేని పరిస్థితి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన శాసన మండలికి ఆయన శాసన మండలికి వచ్చి పెద్దల సభకు వచ్చి ఇది ఇరానీ కేఫ్ లాగా కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దళారులాగా కనిపిస్తున్నారని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా విమర్శన చేస్తుంటే ఎంత బాధాకరమో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ స్థాయి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రచించిన ఒక రాజ్యాంగాన్ని ద్వారా ఏర్పాటు చేస్తే దాన్ని ఇరానీ ఛాయ్ కింద వాళ్ళు పోల్చుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సభ్యులకి దళారులుగా కింద పరుస్తూ ఉన్నారు. శాసన సభ్యులకి పెద్దల సభల అందులో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు ఆ సభలో. అలాంటి వాళ్ళని పట్టుకొని దళారులుగా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంతకన్నా దురదృష్టం ఏమన్నా ఉంటుందా మనకి రాష్ట్రానికి? మీరు చూడండి, 10 సంవత్సరాల పాటు మనం చూస్తూ ఉంటే దేశానికే మనం పాఠాలు నేర్పించే విధంగా మన కేసీఆర్ గారు మనం ఆ రోజు నిర్మించినారు, మనం చూసాం. తెలంగాణ ఏర్పాటు ఎంత కష్టంతో మనం ఏర్పాటు చేసుకున్న తెలంగాణని ఏ విధంగా ఏ దిశలో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఒక పకడ్బందీగా ప్లాన్తో ఒక ప్రణాళికతో ఈరోజు మనం ముందుకు వెళ్తూ పోయినాం. ఈరోజు అందుకే మనకి కేంద్రంలో ఉన్న ఎక్కడ చూసినా ఏ అవార్డ్స్ చూసినా మనకి తెలంగాణకి రావడం జరిగింది. బెస్ట్ పంచాయత్ అంటే మన తెలంగాణకి వచ్చింది, బెస్ట్ మున్సిపాలిటీ అంటే మన తెలంగాణకే వచ్చింది. కూర్చోండి అమ్మా, ఇక్కడ జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఈ విధంగా మనం ఈ 100 రోజుల పరిపాలన మనం చూసినాం. కాబట్టి మార్పు అంటే మనం ఏమనుకున్నాం, సరే ఏదో మార్పు వస్తుందేమో, మంచి కోసం మార్పు వస్తుందేమో, దళిత బంధు 10 లక్షల బదులు 20 లక్షలు వస్తుంది అనుకున్నాం, పేదవానికి పెన్షను 2000 కాదు 4000 వస్తుంది అనుకున్నాం, ఈరోజు 1,00,000 ఇల్లు కాదు 2 లక్షల ఇల్లు వస్తాయి అనుకున్నాం, దానికోసం మార్పు అనుకున్నాం. కానీ ఉన్నయన్నీ కూడా నాశనం పట్టించి మన జీవితాలన్నింటినీ కూడా నాశనం పట్టిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఒక్కసారి మీరు గమనించాలి, రాబోయే రోజు చాలా భయంకరమైన రోజులు వస్తున్నాయి. రాబోయే రోజులు చాలా భయంకరమైన పరిస్థితి వస్తుంది. మన తెలంగాణలో తాగడానికి నీళ్ళు ఉండదు, కరెంట్ ఉండదు, నానా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎద్దులు చనిపోతూ ఉంటాయి, రైతులు చనిపోతూ ఉంటారు, పేదవాన్ని తొక్కి వాని జీవితం పాటు చేసే రోజులు వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇది పరిస్థితి ఈరోజు తెలంగాణలో, ఇది పరిస్థితి కాంగ్రెస్ యొక్క పాలనలో. కాంగ్రెస్ పాలన వస్తే ఏదో ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటికి సౌభాగ్యం అనుకున్నాం, కానీ ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటికి దౌర్భాగ్యంగా మారిపోయింది. ఎవరు సంతోషంగా లేరు. ఏదో మనం అనుకున్నాం నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని, ఎక్కడ ఉద్యోగాలు లేవు. మొన్న జరిగిన రిక్రూట్మెంట్స్ అంతా కూడా మనం చేసిన రిక్రూట్మెంటే, మన పార్టీ చేసిన మన విధానం వల్లనే ఆ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా రావడం జరిగింది. కొత్తగా మాత్రం ఏ ఒక్క రిక్రూట్మెంట్ కూడా రాలేదు. కాబట్టి మనము గట్టిగా ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలకు మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనకు అదృష్టవశాత్తు మనకు ఒక మంచి అభ్యర్థి మనకు దొరికినారు. గోపీనాథ్ అన్నగారు అన్నట్టు ఆయన పైన ఎలాంటి మచ్చ లేదు. ఒక మంచి వ్యక్తి, పేదవాడు, పేదరికం చూసినవాడు, ఆవేశం తెలిసినవాడు, పేదవాడికి ఒక ఆవేశం ఏవుతుందో దానికి తెలిసిన వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన అభ్యర్థికి కాయినారు. కాబట్టి మనం ఇంటింటికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీకు అన్ని బాధ్యతలు అప్పచెప్తారు.
మీ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో మీ అందరినీ కూడా కలుపుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా, ఒక్కొక్క మహిళ మీరందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి, కంకణం కట్టుకోవాలి, ముందుకు వెళ్ళాలి తప్పకుండా. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను ఒక్కటి మాత్రం అష్యూరెన్స్ ఇస్తాను, రాబోయే ప్రభుత్వం మనదే. ఆ వచ్చిన ప్రభుత్వంలో మంత్రితో ఏదైతే క్యాబినెట్ ఉంటుందో ఆ క్యాబినెట్లో మేము ఎవ్వరం ఉండం. నెక్స్ట్ క్యాబినెట్ అంతా కూడా మీరు మీకోసం, మీ పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, కార్యకర్తల కోసం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీరు కోసం ఈ అవకాశం ఇస్తాం తప్పకుండా. ఎందుకంటే యువతరం రావాలి, ముందుకు రావాలి. సాయి యాదవ్ ఉన్నాడు, మంచి వక్త. అదేవిధంగా జయసీమ గారు ఉన్నారు, నేను చూశాను జయసీమ ముషిరాబాద్లో, బాగా మంచి పిల్లోడు, బాగా మాట్లాడే శక్తి ఉంది. ఆ విధంగా అందరూ కూడా, రామేశ్వర్ గౌడ్ వారి అబ్బాయే. రేపు పద్యానికి మాత్రం మంత్రి పదవి ఉండదు, కానీ యువతరానికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఆ విధంగా అందరూ కూడా, వీళ్ళు నన్ను తిట్టుకుంటారేమో కానీ దయచేసి ఎవరు తిట్టుకోదు, ఎందుకంటే అందరికీ అవకాశం ఉండాలనే ఉద్దేశమే మన ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఏదేమైనా కూడా పద్యన్న వాళ్ళ ఇంటి దగ్గర దొరకకపోయినా రాత్రి 12 గంటలకు ఖచ్చితంగా నీలోఫర్ కేఫ్ దాకా ఛాయ్ తాగడానికి మాత్రం వస్తాడు. రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసిండు మొన్న. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావన్నా అంటే నేను ఇంకెక్కడ ఉంటాను, 12 గంటలకు ఇంట్లో ఉంటా కదంటే, రాగలుగుతావా ఛాయ్ తాగుదామంటున్నాడు. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మంచివాడు, మన అందరితో బాధ తెలిసినవాడు, పార్టీలో చిన్నప్పటి నుంచి పనిచేసిన వ్యక్తి, అనేక రాజకీయ నాయకులతో పనిచేసిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, అందరికంటే ముఖ్యంగా నీతి నిజాయితీతో మన అందరినీ కూడా కాపాడుకునే నాయకుడు ఉన్నారు. కాబట్టి మనం కూడా అందరం బాధ్యతగా మనం పనిచేద్దాం. అండ్ ముఖ్యంగా మా కార్పొరేటర్స్ అన్న వీళ్ళందరూ కూడా, మా కార్పొరేటర్స్ మా కౌన్సిల్ హాల్లో చాలా చక్కగా, హేమ కానీ వీళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారు, కవిత కానీ వీళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ మన నగరం సమస్య ఏదొచ్చినా కూడా మన మహిళా కార్పొరేటర్స్ బాగా గట్టిగా, బీజేపీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మన మహిళా సోదరులందరూ కూడా, కార్పొరేటర్లందరూ కూడా బాగా గట్టిగా ప్రయత్నం చేసి మన పార్టీ కోసం, మన పార్టీ స్టాండ్ కోసం వాళ్ళు ఎప్పటికప్పుడు వాదన వినిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా అందరినీ కాన్ఫిడెంట్లో తీసుకోండి, వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయండి. దయచేసి కార్పొరేటర్ సమావేశం ఒకటి సపరేట్గా పెట్టండి. ఆ విధంగా అదేవిధంగా కార్యకర్తలు కూడా మీరు సపరేట్ పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పోయిన ఎలక్షన్స్లో మనం చూసామన్నా ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మెజారిటీ నాంపల్లి కాన్స్టిట్యున్సీ, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఈసారి నాకు ఎందుకో ఏమో గట్టిగా నమ్మకం ఉంది, ఈసారి అందరికంటే ఎక్కువ మెజారిటీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ వస్తుంది అనుకుంటున్నాను. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, మేఘ లాంటి శక్తి, మహిళా శక్తి ఒక్కరు చాలు. तो ఈ విధంగా ఖచ్చితంగా మనం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం. और खासकर मैं हमारे नामपल्ली मुसलमान भाइयों से मैं गुजारिश करता हूँ, सबसे पहले तो आपका रमज़ान मुबारक हो आप सबको. उम्मीद करता हूँ कि आपके रोज़े सब अच्छे चल रहे हैं. आप देखे कि हम लोग देखे लास्ट इलेक्शंस में हमारे किस तरीके से हमको जिम्मेदारी दी, उस जिम्मेदारी से हम लोग काम किए. तो अभी भी जो है उससे ज़्यादा जिम्मेदारी से हम काम करना पड़ेगा. आप देखें कि नामपल्ली में वहाँ पे जो है दूसरे पार्टी वाले एमएलए है, वहाँ पे उनको जीतने आने के वास्ते हम लोग भी काफ़ी मेहनत किए और उनको जो है वहाँ पे हम जब भी ज़रूरत है उनको वहाँ पे मदद करते हुए आए. तो अब के जो है पार्लियामेंट में मुझे उम्मीद है कि वो लोग अपने को सबसे ज़्यादा मेजॉरिटी से वो लोग फिर भी मेहनत करेंगे, काम करेंगे. और मैं खासकर मुसलमान भाइयों से गुजारिश करता हूँ कि आप लोग एक बार सोचिए, इस रियासत के वज़ीर आलम रेवंत रेड्डी साहब ने परसों क्या कहा. तो परसों के आम पब्लिक में जो है वो कह रहे थे कि बीजेपी मोदी भाई हमारे बड़े भाई है और हम तेलंगाना को गुजरात का मॉडल बनाएंगे. तो आप सोचिए वहाँ पे गुजरात में मुसलमानों की क्या हालत है, आप देखें यूपी में मुसलमान की क्या हालत है. अगर आप टोपी पहन के जाएंगे दूसरे दिन आपको वहाँ पे जो है कत्ल किया जाएगा. आपको शेरवानी पहने तो आपको मुश्किल परेशानी की जाएगी. आपको नमाज करने का कोई हक नहीं है वहाँ पे करने के लिए. तो ऐसे चीज़ों से जो है हमने देखा. और हमारे चीफ मिनिस्टर यहाँ के कहते हैं कि वो गुजरात मॉडल बनाएंगे. वो कहते हैं कि हैदराबाद में भी मुसलमानों को परेशान करने के लिए वो कोशिश करते जा रहे हैं. तो मेरी गुजारिश आपसे, अल्लाह ताला ने आपको सोचने का एक अच्छी सलीयत दी गई, तो आप सोचिए, मेहरबानी करके सोचिए. अगर आप एक भी वोट कांग्रेस को अगर डालेंगे तो उसका फ़ायदा बीजेपी को होगा. तो मेहरबानी कर आपका वोट आप उसको वेस्ट मत कीजिए.
फुसूल मत कीजिए, आप सोच समझकर या हमारे पदजाना के लिए, क्योंकि एक सेक्युलर आदमी है, ये मुसलमान को एक आंख से देखते तो हिंदू भाई को दूसरे आंख से देखते, और एक सेक्युलर के इंसान है, तो हमको ये माहौल को, जो हैदराबाद का जो गंगा जमुना तहजीब है, वो यहाँ पे लोग हमेशा बरकरार रखते हैं। तो ऐसे अच्छे लोगों को हमको जो है हम उनको बचाना चाहिए, ऐसे अच्छे लोगों को हम सपोर्ट करना चाहिए। आपका एक एक कीमती वोट मेहरबानी कर तार के निशान में आप लोग दीजिए। और मैं समझता हूँ पचन्ना भी जल्दी से जल्दी एक इफ्तार पार्टी जो है आप अपने तरफ से लगाइए पूरे पार्लियामेंट में, जितने भी हमारे मुसलमान भाई हैं हम उसमें बराबर उसके अंदर शिरकत करेंगे। और आपके जो है नमाज में आपके लिए जो है दुआ मांगेंगे, नमाज में हमारे रियासत के लिए दुआ मांगेंगे, नमाज में हमारे केसीआर साहब के लिए दुआ मांगेंगे। और मैं समझता हूँ इंशाल्लाह ताला हम सब मिलजुल कर जो ये माहौल है, इस माहौल को हम गंगा जमुना का माहौल जो है हम मिलजुल कर काम करेंगे, हम मिलजुल कर आगे चलेंगे। इससे मैं ज़्यादा वक्त नहीं लेते हुए, काफ़ी लोग गए और बात करने के लिए, तो मैं रुखसत लेता हूँ। खुदा हाफिज। जय तेलंगाना, जय तेलंगाना, कारू गुर्तु के రైట్। థ్యాంక్ యూ। మన ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ గారు మరి ఎంతో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 అంటున్నారు, కానీ ఇవాళ సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 50,000 మెజారిటీ వస్తుంది, రాసుకోండి మీరు।